భారత్లో టోల్ వ్యవస్థని పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా ఎన్హెచ్ఏఐ అడుగులు వేస్తోంది. ఇవాల్టి నుంచి టోల్ ప్లాజాల దగ్గర క్యాష్లెస్ పేమెంట్స్ అమల్లోకి తెచ్చింది. వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాలి. ఫాస్టాగ్ లేని వాహనాలకి 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్స్ దగ్గర రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్పై ఈ రోజు నుంచి అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా నగదు లావాదేవీలను అయితే పూర్తిగా అంటే చెల్లింపులను నేషనల్ హైవే అథారిటీ అయితే రద్దు చేసింది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్దాను. ఇక్కడ ఫాస్టాగ్ లేనటువంటి వాహనదారులు అయితే పూర్తిగా ఇప్పటివరకు అయితే కేవలం క్యాష్ చెల్లించి ముందుకు సాగేవారు. కానీ ఈ రోజు నుంచి కూడా పూర్తిగా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు నేషనల్ హైవే అథారిటీ అయితే కేవలం అంటే యూపీఐ ద్వారానే చెల్లించాలనే నిబంధన ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా పెట్టింది. ఇప్పుడు మేము అదే యూపీఐ నుంచి స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదనంగా నాకు తెలిసి 20 రూపీస్ ఏమో ఎక్కువ అనుకుంటా. అది 80 రూపీస్ ఉండే, అది ఇప్పుడు 100 అంటున్నారు. అదనంగా ఇప్పుడు నా వద్ద అయితే యూపీఐ లేదు. పక్కన ఉన్న ఇంకా వేరే వాళ్ళతో అడిగి చేయించుకోవాలంటే చాలా ఇబ్బందే కదా. కంప్లీట్ అంటే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా నేషనల్ హైవే అథారిటీ చెప్తుంది. అంటే యూపీఐ ద్వారా ఈ టోల్ ఛార్జీ చెల్లించాలనుకునే వారు మాత్రం అదనంగా 25% చెల్లించాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంటే పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇదే రకమైన పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9, పంతంగి టోల్ ప్లాజా.